ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇది పాఠంలో వాడకండి, పరిస్థితిని బట్టి వాడండి. ఇది పాఠంలో వాడకండి. మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎందరు వింటున్నారో ఎందరు వినలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను ఒకవేళ పక్షపాతంగా చెప్పేవాడిని కావచ్చు, కనుక అలా కాకోకుండా ఇప్పుడు ఉదాహరణకు ఎవరు రాలేదనుకోండి, నేను బాధపడతా అంటాను. ఎక్కువగా మంది వచ్చారనుకోండి, సంతోషపడుతూ అంటాను. కానీ దేవుడు కూడా ఎలా చేశాడో అనేది కాస్త చూద్దాం. అందుకోసం ఈ మాట విప్పాను. నేను చదువుతాముడా. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో ఇక్కడి నుంచి తీసుకోండి, అదంతా కాకోకుండా ఇక్కడి నుంచి తీసుకోండి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై, అది సంగతి. ఈ మాట మాత్రం తీసుకోండి. వారు యెహోవా వాక్యమందు ఏం లేదంట వాళ్ళకు, అంటే దేవుని వాక్యాన్ని వినటానికి వాళ్ళకు మనస్ఫూర్తిగా సంతోషము లేదు అన్నాను. ఇప్పుడు రానటువంటి వాళ్ళు ఉన్నారనుకో, నేనేమనుకోవాలా? మీరే వాక్యం చెప్తున్నారు అనుకో, మీరైతే ఏమనుకుంటారు చెప్పండి? నా స్థానంలో మీరే ఉన్నారు. జయమే ఉందనుకున్నాం, లేదంటే విజయం ఉందనుకున్నాం, లేదంటే ప్రవీణ్ ఉన్నాడు అనుకున్నాం, యోహాన్ ఉన్నాడు అనుకున్నాం. ఈ స్థానంలో ఇంకొకరు ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఉంటే ఆయన ఏమనుకోవాలి చెప్పండి? జనాలంతా వచ్చేస్తే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారనుకుంటారు. రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో ఆయనే అంటున్నాడు, ఇర్మియా గారిని దేవుడు పంపాడు. ఇదిగో నా ప్రజలు వాక్యాన్ని వింటారు, వాళ్ళకి వెళ్ళి చెప్పగానే వాక్యం చెప్పడానికి ఇర్మియా గారు వచ్చారంట. వచ్చి చూస్తే ఎవరు లేరంట. అప్పుడు అంటున్నటువంటి మాట, ఇంతకు ఇర్మియా గారు అంటున్నారా, దేవుడు అంటున్నారా? దేవుడే కదమ్మా. దేవుడు ఇర్మియా గారి ద్వారా అంటున్నాడు. నేను ఈరోజు రానోళ్ళ కోసం నేను అంటున్నాను. రాలేదని వదిలిపెట్టను. మీరు ఏమనుకుంటున్నారేమో, వచ్చారని సంతోషపడను. వచ్చిన వాళ్ళు వినక గ్రహించకపోయినా బాధే, రానటువంటి వాళ్ళు తెలియక వెళ్ళటం కూడా బాధే. రెండు బాధే. కనుక ఇది నా బాధ మాత్రమే కాదు, దేవుడు అంటున్నటువంటి మాట. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరింతురు అన్నారు. చూడండి, అంటే ఎప్పుడైతే మనకు ఆ వాక్యంలో సంతోషం లేదో, ఏ దాంట్లో సంతోషం లేదన్నాడు? వాక్యమందు. పాటలు బాగున్నాయి, కార్యక్రమాలు బాగున్నాయి, మరి ఏం బాగోలేదంటున్నా అంటే యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు అని చెప్పేశాడమ్మా. మరి తృణీకరించేటప్పుడు ఇర్మియా గారు చెప్పొచ్చునా? వినడానికి సంతోషం లేదు, విన్నదాన్ని కూడా తృణీకరించేస్తున్నారు. మరి వాళ్ళు వినటానికి రానేటప్పుడు, తృణీకరించేటప్పుడు ఇర్మియా గారు చెప్పొచ్చునా? మీరు ఎవరు రాలేదనుకో నాకు చెప్పబుద్ధి అవుతుందా? మనిషి మనసు మాత్రం వినటానికి, ఎవరు రాకపోతే వినిపించాలనిపించదు. కానీ దేవుని మనసు ఎలాంటిదో ఇప్పుడు ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చేయండి. ఈ మాట అలాగే తీసుకొని యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చేయండి. యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయము, జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. మీరు ఇతరుల చోట చెప్పడానికి నేను చెప్తున్నాను ఇవి. మీరు ఇతర చోట్ల 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు. ఇప్పుడు మీరు ఆలోచించారా? ఇర్మియా గ్రంథంలో మాటకు, యెహెజ్కేలు గ్రంథంలో మాటకు మీరు ఆలోచించారా? ఆ రోజు ఇర్మియా గారు ఏమంటున్నా అంటే, నేను వాళ్ళ దగ్గర బోధించడానికి వచ్చాను, కానీ వాళ్ళు రాలేదు, యెహోవా వాక్యమందు సంతోషం లేదన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది కాస్త. ఏం మారిపోయింది? అప్పుడు వాళ్ళ దగ్గరికి ఇర్మియా వెళ్ళిపోయాడు, ఇప్పుడు రానటువంటి వాళ్ళ దగ్గరికి యెహెజ్కేలు గారు వెళ్ళిపోతున్నారు. చదివితే అక్కడ, వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నిన్ను పంపుతున్నాను, వారి యొద్దకు నువ్వు వెళ్ళిపోతే నీ యొద్దకు వాళ్ళు రాలేదు. వాళ్ళకు బోధించడానికి వాళ్ళ దగ్గరికి నిన్ను పంపాను అంటే ఎప్పుడు పంపాడు? పరలోకంలో ఉండే సంకల్పం చేసుకొని పంపాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకోకండి. నేనేదో కాస్త నుంచి ఈ వాక్యాన్ని చెప్పడానికి మందిరంలోకి వచ్చానని మీరు కూడా అనుకోకూడదు. దేవుని పని కోసం, పని చేయటం కోసం, పాటలు పాడటం కోసం, మందిరాన్ని కాపాడుకోవడం కోసం, సంఘాన్ని వృద్ధి చేసుకోవడం కోసం దేవుని సంకల్పంలో మనం అందరం ఉన్నటువంటి వాళ్ళం. కనుక వచ్చాడు అనగానే ఆ సేవకుడు ఇంటి దగ్గర వచ్చాడని మీరు లెక్క తీసుకోకండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుని సంకల్పంలో ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా, నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితినంటే అక్కడ జరిగిన సంకల్పం ఇది. అంత గొప్ప ప్రణాళిక ఉంది దేవునికి. అంటాడు అక్కడ 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను యెహెజ్కేలు,
వారు తిరుగుబాటు చేయువారు గనక. తిరుగుబాటు చేసేవాళ్ళు వింటారా వినరమ్మా చెప్పండి? వినరు కదమ్మా. తిరుగుబాటు చేసేవాళ్ళు వినరు, తృణీకరించేస్తారు. వాళ్ళు తిరుగుబాటు చేసేవారు కనుక నువ్వు మానుకుంటావా? వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు వినటానికి మనసు లేదు, అలాగే యెహోవా వాక్యం ముందు సంతోషం లేదు అని నువ్వు మానుకుంటావా? తర్వాత ఏమన్నాడు? వారు వినినను, ఏంది వినకపోయినను వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని, లేదా సేవకుడు ఉన్నాడని, లేదా వాక్యాన్ని చెప్పే వ్యక్తి ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నువ్వు వాళ్ళతో ప్రకటించు అన్నాడు. 7వ వచనం. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయమన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు గారు కానీ ఇర్మియా గారు కానీ ప్రజలు వినటానికి సంతోషం లేనప్పుడు ఈయన వెళ్ళిపోయి చెప్పొచ్చునా? ఈయనకు వెళ్ళి చెప్పాలని అనిపించదు, నాకు వెళ్ళాలనిపించటం లేదు, నేను వెళ్ళాలనుకోవటం లేదు అనుకుంటున్నాడు. కానీ ఎవరు సెలవిచ్చిన మాట ఇది వెళ్ళి చెప్పమని? ఇప్పుడు ఎవరు మాట వినాలి చెప్పండి? రాలేదని మానుకోవాలనా, లేదా దేవుడి మాటను మీరాలనా? దేవుని మాట మీరకూడదు కదా. ప్రజలు వచ్చి విన్నా వినకపోయినా, వారు విన్నా వినకపోయినా నా మాటగా చెప్పు, సాక్ష్యంగా ఉండాలంతే. సాక్ష్యంగా ఉండాలంటున్నాడు. మీరు ఆలోచించాలి బాగా. సాక్ష్యంగా ఉండాలంటే చెప్పమన్నాడు. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై నేను చెప్పిన మాటల ఆలకింపనొల్లకై ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖం వలె నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారు నుదురు వలె నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుమికి రాతి కంటే కఠినముగా ఉండు, వజ్రం కంటే వజ్రం వలె చేసేదని వారికి భయపడకము. చాలమ్మా చాలు ఇవి. ఎందుకు కనుక తర్వాత 11వ వచనం చివరి మాటలో వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన యెహెజ్కేలు అనేటువంటి నాతో, ఇర్మియా అనేటువంటి నాతో చెప్పాడు. ఈరోజు బైబిల్ మీతో చెప్తుంది. మీరు విన్నా వినకపోయినా రోజు సాయంకాలం ఎందుకు వినిపిస్తున్నారు, ఆదివారం ఎందుకు వినిపించేస్తున్నారు, ఉదయం ఎందుకు వినిపిస్తున్నారు అంటే మీరు వినేవాళ్ళు ఉంటారు, విననోళ్ళు ఉంటారు. వినేవాళ్ళు వచ్చేస్తారు, కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది విననటువంటి వాళ్ళు ఉంటారు, ఆచారం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. కనుక ఇది బైబిల్లో ఉన్నటువంటి సంగతి, మీరు చెప్పాలా. కనుక ఇది సంగతి.